హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిలిపి మరదలు. ఇది నా ఓన్ స్టోరీ, నా ఓన్ కంటెంట్. షార్ట్‌గా, సింపుల్‌గా, సీరియల్ లాగా కాకుండా సింగిల్ పార్ట్‌గా వస్తూ ఉంటాయి. లవ్ స్టోరీస్‌తో పాటు మోరల్, ఫ్యామిలీ అలాగే చిన్న చిన్న హారర్ స్టోరీస్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. చదివి ఎంజాయ్ చేయండి. అదనమాట సంగతి. శ్వేత సీరియస్‌గా ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ లక్ష్మి దగ్గర నుంచి కాలొచ్చింది. దాంతో కూర్చున్న చైర్‌లో నుంచి పక్కకొచ్చి, "అమ్మ చెప్పు ఏంటి?" అని అడిగేసరికి, "ఏం చేస్తున్నావే?" అనగానే, "ఈ టైంలో ఏం చేస్తారు? ఆఫీస్‌లో ఉంటాను. ఇప్పుడెందుకు ఫోన్ చేసావో చెప్పు" అనగానే, "నువ్వు అర్జెంట్‌గా బయలుదేరి ఊరికొచ్చేయి. మీ అన్నయ్యకి పెళ్లి కుదిరింది" అనగానే, "నిజమా?" అని ఆశ్చర్యంగా అడిగింది. అవును. అమ్మాయి మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే జాబ్ చేసింది. పెళ్లి చూపుల కోసం రీసెంట్‌గా ఊరికి రావడంతో, నేను, మీ నాన్న, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మొన్న గుడిలో మాట్లాడుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు అని చెప్పింది ఆవిడ. ఓహో! మా అన్నయ్య పెళ్ళికొడుకు అవుతున్నాడనమాట అని శ్వేత నవ్వుతూ అడగడంతో, అవును. నువ్వు త్వరగా బయలుదేరి రా. ఈ వారంలోనే ఎంగేజ్‌మెంట్ అనుకుంటున్నారు అనగానే, ఏంటమ్మా ఇంత సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ అంటే ఎలా చెప్పు అని అడిగింది శ్వేత. అదేంటే మీ అన్నయ్య పెళ్లి. నీకెప్పుడు లీవ్ దొరుకుతుందో తెలుసుకొని మమ్మల్ని ఎంగేజ్‌మెంట్ పెళ్లి పెట్టుకోమంటావా? ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు పెట్టుకున్నాము. నువ్వు సాకులు చెప్పకుండా వారం రోజులు లీవ్ పెట్టుకొని రా అని చెప్పి, వాళ్ళమ్మ లక్ష్మి ఫోన్ కట్ చేయడంతో పెద్ద రాణిలాగా శాసనం చేస్తోంది అని కోపంగా అనుకుంటూ ఫోన్ కట్ చేసింది శ్వేత. ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఎండీ క్యాబిన్ బయట శ్వేత నిలబడి ఉండడంతో లోపలికి రమ్మని అతను పిలవడంతో లోపలికి వెళ్లి వారం లీవ్ కావాలని అడిగింది. అన్ని రోజులు ఇవ్వడం కుదరదని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చెప్పడంతో సరేనని ఒప్పుకుంది. అబ్బబ్బా! బయలుదేరుతున్నానే. మార్నింగ్ నుంచి 10 సార్లు ఫోను చేశావు. సాయంత్రం ట్రైనుంటే ఉదయాన్నే బయలుదేరి రమ్మంటావా నన్ను? అని ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న శ్వేత వాళ్ళ అమ్మ మీద అరుస్తూ ఉంటే, సరేలే త్వరగా బయలుదేరు. ఎప్పటిలాగా లేట్ చేస్తే ట్రైన్ మిస్ అవుతుంది అని ఫోను కట్ చేయబోతూ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నీకు కాబోయే వదిన వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే వర్క్ చేస్తున్నాడంట. అతను కూడా నువ్వొచ్చే ట్రైన్‌లో వస్తున్నాడు. ఇద్దరూ కలిసి రండి. అతను తోడుగా ఉంటే నాకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది అంది. "ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ముక్కు, మొహం తెలియని వాడిని తోడు పెట్టుకొని రమ్మంటావేంటి?" అని శ్వేత అడగడంతో, "మూసుకొని చెప్పిన పని చెయి" అని ఫోన్ కట్ చేయడంతో కోపంగా తిట్టుకుంది శ్వేత. క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్లి తన ట్రైన్ అనౌన్స్‌మెంట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే, తన మొబైల్ రింగ్ అవుతూ ఉండడంతో మళ్ళీ వాళ్ళమ్మ అనుకుని కాల్ రిసీవ్ చేయకుండా మొబైల్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసింది శ్వేత. అది కంటిన్యూయస్‌గా రింగ్ అవుతూనే ఉండడంతో, భగవంతుడా! నేనేమైనా పారిపోతున్నానా? ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తుందని తిట్టుకుంటూ, ఫోన్ కనీసం బయటికి కూడా తీయకుండా ట్రైన్ అనౌన్స్‌మెంట్ రాగానే తన లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కేసి, తన కంపార్ట్‌మెంట్ వెతుక్కుంటూ వెళ్ళి, తన నంబర్ ఉన్న సీట్‌లో రిలాక్స్ అయిపోయి, హమ్మయ్య! అని అనుకుంటూ విండో సీట్ దొరకడంతో రిలాక్స్ ఫీల్ అయింది. మరొక బెంచ్ దగ్గర కూర్చున్న 6 అడుగుల అందగాడు లక్ష్మికి ఫోన్ చేసి, "హలో ఆంటీ" అనగానే, "శ్వేత కాల్ లిఫ్ట్ చేసిందా బాబు? కలిసారా?" అనగానే, "లేదాంటీ" అసలు తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇట్స్ ఓకే. ట్రైన్ ఎక్కే తొందరలో ఫోన్ చెక్ చేసుకోలేదేమో. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత వెతుకుతాను అనగానే, సరే బాబు అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేయడంతో, అతను ట్రైన్ ఎక్కేసి మరొకసారి శ్వేతకి ఫోన్ చేసినా ఆమె చిరాకుగా ఎయిర్‌పాడ్‌లో సాంగ్స్ పెట్టుకొని కూర్చుండిపోయింది. ఇంతలో ఎక్స్‌క్యూజ్ మీ అని పిలవడంతో తల తిప్పి చూడగానే ఒక అరడుగుల హ్యాండ్సమ్‌గా కనిపించడంతో అలాగే చూస్తుంటే, ఏంటండి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని అడిగేసరికి శ్వేత అయోమయంగా చూస్తుంటే, నేను మీ బ్రదర్‌ని చేసుకోబోతున్న మా సిస్టర్ బ్రదర్‌ని అనగానే,
ఓహ్! మీరేనా? అని శ్వేత అడిగింది. అన్నిసార్లు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి? అనగానే సారీ మా అమ్మ మార్నింగ్ నుంచి బయలుదేరావా లేదా? బయలుదేరావా లేదా? అని కాల్ చేస్తూనే ఉంది. తను చేసింది అనుకున్నాను. మీరని అనుకోలేదు. ఐయామ్ వెరీ సారీ అని చెప్పింది శ్వేత. దాంతో అతను ఇట్స్ ఓకే అని చెప్పి అక్కడ శ్వేతకి ఎదురుగా కూర్చున్న వ్యక్తితో మాట్లాడి తన టికెట్ ఇచ్చి తన సీట్‌లో కూర్చోమని చెప్పి అతను ఆమె ఎదురుగా కూర్చొని ఇద్దరు వాళ్ళ స్టడీస్ గురించి, వాళ్ళు చేస్తున్న వర్క్ గురించి మాట్లాడుకుంటూ తెల్లవారే వరకు టైమ్ పాస్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ట్రైన్‌లో దొరికే ఎగ్ బిర్యానీ కూడా తినేసి ఎవరి బెర్త్ మీద వాళ్ళు పడుకున్నారు. ఎంగేజ్‌మెంట్ రోజు బాబు అర్జున్ అన్న పిలుపుకి ఆ అరడుగుల హ్యాండ్సమ్ అర్జున్ తల తిప్పి చూడగానే లక్ష్మి వచ్చేసి ఇదిగో బాబు అమ్మాయికి పెట్టాల్సిన నెక్లెస్ అనగానే అది తీసుకొని అతను తల తిప్పగానే లంగావోణి వేసుకుని బయటకొచ్చి లంగావోణి సెట్ చేసుకుంటున్న శ్వేత కనిపించడంతో ఒకసారిగా చూపు తిప్పుకొని మీరు త్వరగా రండి ఆంటీ ఫంక్షన్ హాల్ దగ్గరికి అని చెప్పి అతను ఆమె వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. తప్పురా తప్పు. అలా అక్కకి కాబోయే ఆడపడుచుని కళ్ళప్పగించుకుని చూడకూడదు అని అనుకుంటూ ఉన్నాడు కానీ, అందంగా ఉన్న ఆమెను చూడకుండా ఉండలేక ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నంత సేపు ఆమె తోక పట్టుకొని తిరిగాడు. అది శ్వేత ఫ్రెండ్స్ చాలామంది గమనించారు గానీ, హడావిడిగా ఉన్న శ్వేత గమనించలేదు. అంతేకాకుండా ఇద్దరికి మంచి ఫ్రెండ్‌షిప్ కూడా ఉండడంతో భోజనాలు వడ్డించే దగ్గర ఇద్దరూ కలిసి అందరికీ భోజనాలు సర్వ్ చేస్తూ ఒకరినొకరు చూసి మాట్లాడుకున్నారు. వైట్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్‌లో సూపర్ హ్యాండ్సమ్‌గా ఉన్న అర్జున్‌ని చూస్తూనే "ఏమైంది నీకు? కనపడ్డ దగ్గర నుంచి ఒకటే కళ్ళప్పగించుకొని చూస్తున్నావు. అతను గనక గమనించాడనుకో ఏం బాగోదు" అని అనుకుంటూ చూపు తిప్పుకోవడానికి అష్టకష్టాలు పడింది. చూస్తూ ఉండగానే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. పెళ్లి దగ్గరకొస్తూ ఉంటే పెళ్లి పనులు అర్జున్, శ్వేత ఇద్దరూ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఎలాగైనా అర్జున్ శ్వేతకి ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. శ్వేత కూడా అర్జున్‌కి ప్రపోజ్ చేయాలని అనుకుంది. పెళ్ళికొడుక్కి పెట్టాల్సిన బట్టలు తీసుకొని అర్జున్ వాళ్ళ ఇంటికి రాగానే గుమ్మానికి తోరణాలు కడుతున్న శ్వేత పీట మీద నిలబడి తోరణాలు కడుతూ కాలు జారి పడబోయే టైంకి అర్జున్ వచ్చి ఆమెని క్యాచ్ పట్టుకోవడంతో ఇద్దరు కళ్ళు అలా లాక్ అయ్యి ఇలా విడిపోయాయి. తన నడుం మీద ఉన్న అతని చేతిని చూసి శ్వేత తెగ సిగ్గుపడుతూ లోపలికి పరుగులు పెట్టడంతో అర్జున్ కూడా మెడలుద్దుకుంటూ బట్టలిచ్చేసి బయటకొచ్చేశాడు. పెళ్లికి మధ్యలో వనభోజనాలు రావడంతో అర్జున్ వాళ్ళని శ్వేత ఫ్యామిలీ ఆహ్వానించేసరికి అందరూ వెళ్లారు. పచ్చని చెట్ల మధ్య చల్లని గాలి వస్తుంటే టెంట్ వేసి బంతి భోజనాలు ఏర్పాటు చేస్తే శ్వేత వాళ్ళ అన్నయ్య భోజనాలు వడ్డిస్తుంటే శ్వేత కూర్చున్న అర్జున్ దగ్గరికెళ్ళి మైసూర్ పాక్ వడ్డించి అది అతను ఇష్టంగా తినడం గమనించి 2, 3 మైసూర్ పాకులు పెట్టడంతో ఆమె వైపు నవ్వుతూ చూశాడు అతను. శ్వేత రెడ్, గ్రీన్ కాంబినేషన్‌లో ఉన్న లంగావోణి వేసుకుని సీతాకోకచిలుకలాగా స్నేహితులతో ఆడుతూ ఉంటే, ఆమె ఎటు వెళ్తే అటు వెళ్తున్న అర్జున్ చెయ్యి పట్టుకుని పక్కకి లాగి ఏంట్రా ఎటు వెళ్తే అటు పెళ్ళికొడుకు చెల్లెలు వెంట తిరుగుతున్నావు. కొంపదీసి అమ్మాయిని ఇష్టపడుతున్నావా ఏంటి అని అర్జున్ ఫ్రెండ్స్ అడగడంతో, బావుంటుంది కదరా! అని అన్నాడు. ఓహో! విషయం చాలా దూరం వచ్చిందని ఆట పట్టించారు వాళ్ళందరూ. ఇంకొంచెం షాపింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఇద్దరు బైక్ మీద వెళుతూ ఉండగా ఫుల్లుగా వర్షం పడేసరికి ఇద్దరు ఒక చోట ఆగిపోతే, ఆ పక్కనే చాలామంది వర్షానికొచ్చి ఆగడంతో అర్జున్ శ్వేత నడుం చుట్టూ చేయి తన దగ్గరికి లాక్కొని దూరంగా వెళ్ళకు. ఇక్కడ చాలామందున్నారు. కేర్‌ఫుల్‌గా ఉండాలి అని అర్జున్ చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. అలా రోజు రోజుకి వాళ్ళ మధ్య మూగ భాషలు ఎక్కువైపోయాయి.
దాంతో ఒకరోజు అర్జున్ తన చేతిలో ఉన్న రింగ్ బాక్స్ చూస్తూ ఎలాగైనా ఈరోజు ప్రపోజ్ చేయాలని అనుకుని ఆమె ఇంటికి రాగానే "ఏమే మీ వదిన వాళ్ళ తమ్ముడు నీకు నచ్చాడా?" అని అడిగేసరికి "వాడినెవరు పెళ్లి చేసుకుంటారు? అసలు వాడి మొహమే నాకు నచ్చదు" అని శ్వేత మాట్లాడడం విని అర్జున్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జున్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడంతో వాళ్ళ వదిన్ని కలిసే వంకతో అర్జున్‌ని కలవడానికి వచ్చిన శ్వేతకి అర్జున్ ఎక్కడా కనిపించకపోవడంతో "అర్జున్ ఎక్కడత్తయ్య" అనగానే "ఇంకెక్కడ? వద్దు వద్దు" అంటుంటే వినిపించుకోకుండా "నిన్న ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు" అనగానే "అదేంటి ప్రతి విషయం చెప్పేవాడు హైదరాబాద్ వెళ్తున్న విషయం చెప్పలేదు" అని అర్జున్‌కి ఫోన్ చేసినా అతను కాల్ రిసీవ్ చేసుకోలేదు. అలా రోజంతా ఫోన్ ట్రై చేస్తున్నా అతను కాల్ రిసీవ్ చేసుకోకపోవడంతో శ్వేత చాలా బాధపడింది. అలా నెల రోజులు గడిచిపోయాయి. పెళ్లి దగ్గర పడింది. పెళ్లి రోజు వరకు కూడా అర్జున్ రాకపోవడంతో, వాళ్ళ అక్క పెళ్ళికి ఇంత లేట్‌గా రావడం ఏంటని అనుకుంటూ పెళ్లి రోజు ఉదయాన్నే దిగిన అర్జున్ దగ్గరికి వెళ్లి "నేను నీతో మాట్లాడాలి" అని చెప్పినా అతను పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో ఏమైందో అర్థం కాక, ఆ రోజంతా అతని వెనకే తిరిగి పెళ్లయిపోయిన తర్వాత అతని చెయ్యి పట్టుకుని ఫంక్షన్ హాల్ వెనక్కి తీసుకువెళ్ళింది. "ఏమైంది నీకు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు?" అని కోపంగా అడగడంతో, "నా మొహం చూస్తే నీకంత ఇరిటేషన్ వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే ఎదురుపడి ఇబ్బంది పెట్టకుండా వెళ్తున్నాను" అన్నాడు అర్జున్. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని శ్వేత అయోమయంగా అడిగేసరికి అర్జున్ ఆమె వైపు చూసి, "ఆ రోజు నీకు ప్రపోజ్ చేద్దామని మీ ఇంటికొచ్చాను" అని అంటూ తను విన్న మాటల గురించి చెప్పడంతో శ్వేత తల పట్టుకొని, "అయ్యో అర్జున్! నువ్వు నన్ను చాలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు" అనగానే అతను ఆమె వైపు చూస్తుంటే, "వదినంటే మీ అక్క కాదు, మా పెద్దమ్మ కొడుకు భార్య. తన బుద్ధి గాని, వాళ్ళ తమ్ముడి అలవాట్లు గాని నాకు నచ్చవు. అందుకే వాడిని పెళ్లి చేసుకో అని అడిగితే వాడంటే ఇష్టం లేదని చెప్పాను. నాకు ఒక్కడే అన్నయ్య ఉండేసరికి నువ్వు నీ గురించి మాట్లాడుతున్నానని అనుకున్నట్టున్నావు" అని శ్వేత అనగానే, "అయితే నేనంటే నీకిష్టమా?" అని అడిగాడు అర్జున్. "చాలా ఇష్టం. ఫస్ట్ టైమ్ నిన్ను చూడగానే పడిపోయాను" అని శ్వేత చెప్పడంతో, "ఐ లవ్ యూ" అని అర్జున్ చెప్పేసరికి శ్వేత సిగ్గుపడుతూ, "అయినా సరే నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను అవాయిడ్ చేసావు కదా" అని ఆమె వెళ్ళబోతుంటే వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని లాగి గట్టిగా పెదవులని ముద్దు పెట్టుకున్నాడు. ఒకవైపు ఇంట్లో అందరూ వాళ్ళ అన్నయ్య పెళ్లి జరిగిందని హడావిడిగా ఉంటే, వీళ్ళు వాళ్ళందరి కళ్ళు గప్పి బీచ్‌లు, ఐస్ క్రీమ్ పార్లర్‌లు తిరుగుతూ 2 ఏళ్ల తర్వాత ఇంట్లో విషయం చెప్పి ఒకటైపోయారు. If you like this story, please follow this series.